సో ఫస్ట్ నా రూమ్ చూపించకుండా మా కిచెన్ రూమ్ చూపిస్తా. నా రూమ్ చూపిస్తే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. అబే జల్దీ పైసలు చూసిరా కుప్ప. మా ఇంట్లోకి రాగా ఏడ పడితే ఆడ పైసలు కనిపిస్తాయి. సో జడ్జెన్స్ రా, నా బెడ్రూమ్ చూపిస్తా, మళ్ళా పాగలు అయిపోతారు. సో సర్ప్రైజ్ పళ్ళుత్తి వచ్చి పళ్ళ 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 పళ్ళనే ముందే ఈ రోజే యూట్యూబ్ నుంచి రెవెన్యూ వచ్చినాయి. గుమ్ ఇంటెలిజెంట్ ఫెలో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు స్పెషల్ బ్లాగ్ ఉండబోతుంది. ఎందుకంటే నా హోమ్ టూర్ తీస్తున్నా బ్లాగ్ లా. అసలు చూపిరా మా ఇల్లు ఎట్లుందో. సో మా ఇల్లు అయితే 3 floors ఉంటుంది. లోపల ఏమేమి ఉంటాయో, నాకెన్ని రూమ్లో, మా నాన్నకి ఎన్ని రూమ్లో, నా బెడ్రూమ్ ఎట్లుంటుందో, మా కిచెన్ రూమ్ ఎట్లుంటుందో మొత్తం చూపిస్తా గాయస్. వీడియో అయితే ఎండ్ దాకా చూడరు, మీకే తెలుస్తుంది. సో ఇది నా బండి గాయస్. 3 years బ్యాక్ అనుకున్నా, లాక్డౌన్ ముందు. ఫస్ట్ మా అమ్మ ఇప్పించిన బండి. తక్కువ పెట్రోల్లో ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. 50 రూపాయల పెట్రోల్లో 50 గల్లీలు కొడుతుంది మన బండి. ఇదేంటి టీవీ షైన్, మస్తు మైలేజ్ ఇస్తుంది. ఇది పెద్ద బండి, డ్యూక్ 200. దళిద్రం బండి. 3 లక్షలు పెట్టుకున్న బండి కనుకోనికే 3 సంవత్సరాలు నడిపిన మూల పాడేసిన. ఇంకా వేస్ట్. కష్టపడ్డోడికే దైవం తోడుండదా. ఇది మా ఎంట్రన్స్ గేటు. ఈ 3 రూములు ఉన్నాయి కదా, ఈ 3 రూమ్ల కిరాయి మా అమ్మకు వస్తుంది 2000, 6000. ఎక్కువ ఏం రావు. ఇంటికి పోవాలంటే 3rd floor పైన ఉంది, ఆడిపోయి కలుద్దాం. ఎవడైనా దోస్తువాడు గీసువాడు పిలిచిన అనుకో, ఈ బాల్కాన్లోకి వచ్చేసాం, ఇట్లా చూస్తాం. అవో కింద తిరుగుతురు మా దోస్తులు రపారప్. ఈడికెళ్ళి చూసుకోవాలి. ఏమైనా కింద సామాన్ గీమాన్ వస్తే ఈ బుట్టి అనేది కింద ఇడుస్తాం. ఆడికెళ్ళి సామాన్ తీసుకుంటాం రపారప్. మా ఇంటికి రాగానే పాలిష్ బండలు ఉంటాయి, ఎందుకంటే కొంచెం ఫ్రెషర్. ఇప్పుడు కింద అలాగా పైన అలాగా ఉండాలని. సో గాయస్, పైకి రాగానే ఫస్ట్ అయితే చెప్పులు ఈడ తీసాలి, లేకపోతే మా అమ్మ పొట్టు కొడుతుంది. జార్ కట్ట లేకపోతే చెంచాతోటి కొట్టేస్తుంది మా అమ్మ. లోపల రాగానే రానేసి కూడా చిత్త బకెట్ ఈడ నిలబడి నీళ్ళలో మేము పోసుకొని తాగుతాం. నీళ్ళు మొత్తం. అయితే నేను స్నానం చేసుకున్నప్పుడు ఇదే అన్నమాట దస్తి. నేను కట్టుకుంటా. వాషింగ్ మిషన్లో మా అమ్మ పనికి వెళ్ళిపోతే ఆ బట్టలన్నీ నేను ఉతికి వేయాలి. ఇగో ఇప్పుడే ఉతికేసిన, అన్నీ ఆలిపోయినాయి దీంట్లో. మా అమ్మ వచ్చి తీసేస్తుంది వాషింగ్ మిషన్లో. ఇప్పుడు నేను బ్రష్ చేసేటప్పుడు ఇక అద్దంలో చూసుకుంటా బ్రష్ చేస్తాను. నేను తెల్లగా ఉన్నానా కర్రగా ఉన్నానా నా ముఖానికి. మా వాష్రూమ్ చూస్తే మీరు పాగలు అయిపోతారు. ఇప్పుడు జమానా కాదు, పోయిన జమానాలో వాష్రూమ్ అది వాష్రూమ్. అరే ఒకసారి చూపి గాయ్స్. ఇంగ్లీష్ కూడా కాదు, ఇండియన్ బాత్రూమ్. సో ఫస్ట్ నా రూమ్ చూపించకుండా మా కిచెన్ రూమ్ చూపిస్తా. నా రూమ్ చూపిస్తే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. సో స్టార్ట్. మన కిచెన్ రూమ్ లో అనుకో. కిచెన్ రూమ్ కి ఈడ మా పేరెంట్స్ అన్నం వండుకుంటారు, ఈయనే తింటారు, ఈయనే వంటారు. నేను ఒక్కనే పక్క రూమ్లు ఉంటా. ఇగో ఈడ మా ఇంట్లో వంటారు, కింద మీద. ఇవి మయాన్ బాక్సులు, మొత్తం బుర్రాపాడు ఉంటాయి మయాన్ బాక్సులు. ఒకటే పెట్టుకొని దమ్ చేసేస్తాడు మయ్యా, లేకపోతే దిమాగ్ ఖరాబ్ చేస్తాడు. ఇది ఇప్పుడు జమానా కాదు, నేను పుట్టినప్పటి నుంచి ఇది యాంప్లిఫైర్. చలో, ఇది అల్మారీ అన్నమాట. ఇది మా అమ్మకి, ఇది నాకు. మొత్తం నా బట్టలే కానీ దీనిలో ఉంటాయి నా పైసలు. కుప్ప పైసలు దాపెట్టినా మీకు చూపెట్టాను. ముందే ఈ రోజే యూట్యూబ్ నుంచి రెవెన్యూ వచ్చినాయి. గుమ్. ఈ ఫ్రిడ్జ్ ఉంది కానీ ఉత్తిగానే 2-3 ఆకులు ఉంటాయి, కూరకాయ ఆకులు. ₹1 ఒక మంచి తినే ఫుడ్ గిట్ ఏమి ఉండదు. మొత్తం మా ఇంట్లో కిచెన్ రూమ్ ఇవే సామాన్లు. మేము చాలా మిడిల్ క్లాసు, ఇవి ఉన్నవే చాలు మాకు. ఇగో మా అమ్మ ఇక్కడ కూర్చొని అన్నం వండేస్తుంది. ఏం లేదు, అన్నం చూడరు గాయస్, మిడిల్ క్లాస్. కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మధ్యాహ్నం 1 అయితే అన్నం అయిపోతుంది. ఇంకా సాయంత్రం ఏం తినాలో ఏం తెలియదు. సో ఇప్పుడు మనం పోదాం అవుతారు ఇంట్లోకి, బెడ్రూమ్ మీద. నా బెడ్ మీద వండాలంటే పిల్ల పక్కగా అనిపిస్తుంది మీకు. నడు. సో జడ్జెన్స్ రా, నా బెడ్రూమ్ చూపిస్తా, మళ్ళా పాగలు అయిపోతారు. సో సర్ప్రైజ్. ఏం లేదు, ఇది మా అమ్మ నిన్న తీసుకొచ్చింది. 150 అంటే ఎక్కువ పైసలు అయితే మనం పెట్టలేము, జస్ట్ 150.
స్వర్గంలోకి వచ్చేసినాం చూడురి. ఇగో ఈడ మన తల్లి 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 అది కొట్టకుండా నేను ఉండలేను. ఇదే మన బెడ్రూమ్ అన్నమాట. ఇదేమనుకుంటారు, ఇగో ఇది బాయ్ చూపిదారా బాయ్. ఎండ కొడితే ఏసీ లాగా పెట్టుకుంటాం, ఇది తప్ప మాకు వేరే దిక్కు లేదు. ఏసీ కనుక్కుందామని దాదాపు 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నా, ఏసీ కనుక్కుంటలే. అడ్జస్ట్కి దీనిలోనే నీళ్ళు పోసి అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పొద్దున్న లేవగానే ఇగో శివుని బొమ్మ ఉంది, శివుని దర్శనం చేసుకుంటా. లేకపోతే నా గాచారం ఎట్లుంటుంది తెలుసుగా, గాచారం గానుగారైతే ఖుదా క్యా కరేగా. ఇవన్నీ సోఫాలు అన్నమాట. వీడికి వచ్చినప్పుడల్లా మా దోస్తులు కూస్తారు, తొక్కుతారు, పోతారు. నేను గిట్లా 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 తుడుచుకోవాలి. లేకపోతే మా అమ్మ తెలుసుగా దేనితో కొడుతుంది, గిన్నె తీసుకుని ఇసురేస్తుంది. ఇగో మా హోమ్ థియేటర్ ఊఫర్. ఈ ఊఫర్ లో పాటలు పెట్టి వింటా. ఎందుకంటే మా దోస్తులు నాకు చెప్పకుండా తాగనీకి పోతారు, అప్పుడు మస్తు బాధ అవుతుంది. అందుకు ఈ ఊఫర్ లో 3 సాంగ్లు పెట్టుకొని వండుకుంటా. ఈ బెడ్డేరా అందరికి అంకితం చేసిన ఎంతో మంది జీవితాలని. ఇగో ఈడ గుంత పడ్డది, పాట్ గీట్ కొట్టేసినాక దాన్ని మొత్తం కడగనీకే. ఇగో ఈడ సింకు ఇలా చాలు చేస్తాం, కడిగేస్తాం. ఇదేంటంటే మా అమ్మ ఎప్పుడైనా వచ్చినప్పుడు మా పిల్లతోటి చూసుకుంటా, ఫోన్ మాట్లాడుకుంటా. ఇంటెలిజెంట్ ఫెలో. మా పిల్ల అటు ఇటు ఉండదు, ఫోన్లోనే ఉంటుంది. కానీ మా అమ్మకి తెలియదు, బయట చూస్తున్నా అని అట్లా ఫోన్ మాట్లాడతాను నేను. ఈ టీవీ ఖరాబ్ అయ్యి 3 సంవత్సరాలు అయింది, కానీ చేపియానికి అయితే ₹1 లేవు. ఇగో ఇది మన సిల్వర్ ప్లే బటన్ తెలుసుగా మీ అందరికి. సిల్వర్ ప్లే బటన్, సిల్వర్ ప్లే బటన్. ఇగో ఇది సెంటు, ఏదైనా పిల్ల వస్తే వాసన వస్తుందని సెంటు కొట్టేస్తా. సో గాయ్స్ మీకు చాలా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పేది మర్చిపోయినా. ఇగో మన హెల్మెట్ బాక్స్ ఇది ఉంది. ఆ హెల్మెట్ బాక్సే ఉంది, కానీ దాంట్లో మొత్తం దాపెట్టేది సేఫ్టీ ప్యాకెట్లు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అన్ని సేఫ్టీలు ఆ హెల్మెట్లు అయితే ఉంటాయి, మొత్తం బుర్ర పాడు. ఇగో ఈ బొమ్మలు మా అమ్మ తీసుకొని వచ్చింది, అందుకే ఉన్నాయి. ఏదైనా పిల్ల గిల్ల ఇస్తే బయట వాడేస్తా. ముందే మనకు పిల్లలంటే నచ్చవు. ఐ హేట్ గర్ల్స్. దీని వెనకాల మా తాత మా అమ్మమ్మ దీని వెనకాల పైసలు దాపెడతా. ఇగో ఇట్లా ₹50 ఏదో చిల్లర పైసలు. ఇగో ఇగో ఇక్కడ పైసలు చూసిరా కుప్ప. మా ఇంట్లోకి రాగానే ఏడ పడితే ఆడ పైసలు కనిపిస్తాయి. ఇగో మొత్తం బోర్రా పాడు. ఇవన్నీ మాస్కులు బయటికి పోనీకే, ఎందుకంటే మనకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైంది మనకి బయట. ఇగో ఈడ లైట్ ఉంది, ఇది మొత్తం లైట్ నేనే వేసుకున్నా నా చేతులతో. బయట వాళ్ళకి అంటే పైసలు ఎక్కువ తీసుకుంటారు. ఈ లైట్ ఈడ పెడతా, అప్పుడప్పుడు ఈడ కూర్చొని రీల్ తీసుకుంటా, ఏదో టైం పాస్. ఇప్పుడు దీన్ని సెట్ చేస్తున్నా 24/7. నాకు ఇది కావాల్సిందే. డైలీకి 2-3 టైమ్స్ అయితే కొడతా, లేకపోతే టైం పాస్ కాదు, ఏం కాదు. ఆగం జీవితము, ఆగం జీవితము. సో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చినాం మనం. మీరు ఫైనల్గా మొత్తం ఖాళీ మైదానే కనిపిస్తుంది గాయస్. ఈడ పిల్లలు గిల్లలు ఎవరు ఉండరు. చూద్దామంటే ఒక్క పిల్లవాడినా బాగుండేది, కానీ ఈడ పిల్లలు గిల్లలు ఎవరు లేరు. మొత్తం పైకి ఎప్పుడు వస్తా అంటే ఖాళీ సంక్రాంతికి వస్తాను నేను, ఎందుకంటే ఖాళీ గుంజనీకే. సో ఈడ మొత్తం పైన చెట్లు ఎందుకొని పెంచుతుండు. డైలీ పొద్దున్న వస్తాడు, ఈడ నీళ్ళు తీసుకుంటాడు, ఈడ చెట్లకైతే పోస్తాడు. ఎందుకంటే మనకి ఆక్సిజన్ అనేది చాలా మంచిగా వస్తుంది కాబట్టి మా అయ్య అయితే పెంచుతుండు గాయస్. పిల్లలు గిల్లలు ఎవరు లేరు పటాయిద్దామంటే. నేను వేరే ఏరియాకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా గాయస్. ఇక ఈడ కొన్ని చెట్లు ఉన్నాయి, ఇవి దేవుని చెట్లు. అదేమో ఉంటుంది, నాకు తెలియదు. తెలిస్తే మీరే కామెంట్ చేయురి. సో నా హోమ్ టూర్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. ఒక్కొక్క కామెంట్ వేసుకోవచ్చు చిన్నగా, లవ్ యూ అన్నా అని.